గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. అంటే ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈరోజు నేనే మార్గమును అనేటువంటి మాటను మనం వాక్యాంశంగా తీసుకుంటున్నామండి. సాధారణంగా మరి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ యొక్క రూట్లో హైవేస్ ఉండొచ్చు, లేదా నార్మల్గా ఉండొచ్చు. మరి ఇంకా దానికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి. ఆ గ్రామాల్లోంచో ఆ ఊళ్ళోంచో షార్ట్ కట్స్ ఉంటాయి. ఇంకా వేరే ఊరు నుంచి కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఆ యొక్క మెయిన్ రూట్ బ్లాక్ అయినప్పుడు వేరొక మార్గం గుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మనం వెళ్ళగలుగుతాం. కానీ మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మరి మనము రక్షింపబడాలన్నా, మన దేవుని యొద్దకు మనం చేర్చబడాలన్నా, పరలోక రాజ్యంలో మనం వారసులుగా తీర్చబడాలన్నా, మోక్షానికి మనం చేరుకోవాలన్నా యేసుక్రీస్తు ప్రభు నామము తప్ప, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప వేరొక మార్గం లేదండి. మనం వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరి ఎవరినను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి ఎవరి వల్ల కూడా రక్షణ కలుగదు, మరి ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, మరి ఏ నామం ద్వారా కూడా రక్షణ కలగదు అని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మరి మరొకరి ద్వారా రక్షణ అనుగ్రహింపబడలేదండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన తండ్రిని మనం చేరుకోగలుగుతాం. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిననో బ్రతుకునో, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట, ఈ నామము, నా నామము, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునో, బ్రతికి ఉన్నవాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా అని ప్రభు అడుగుతున్నాడండి. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు పట్ల ఈ నమ్మిక, ఈ విశ్వాసము మరి అందరి జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని, మన దేవాతి దేవుని మన మన యొక్క అక్కరల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన అవసరాల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన యొక్క బేసిక్ నీడ్స్ కోసం మనం దేవుడిని మనం అర్థిస్తాం, ప్రార్థిస్తామండి. మరి మన విశ్వాసం అక్కడితో ఆగిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నేను మోక్షానికి చేరుకోగలుగుతాను, నా తండ్రి యొద్దకు నేను చేర్చబడగలుగుతాను అనే సత్యాన్ని కూడా మనం బలంగా నమ్మి విశ్వసించగలగాలి. మరి మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరైతే యేసు ప్రభు పట్ల అలాంటి బలమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారో, ఆయన ద్వారానే తప్ప వేరొక మార్గం లేదనే సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారందరితోనూ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి ఏ మార్గం గుండా వారు ప్రయాణించాలో కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 and 14 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఏమండి, ఈ రోజుల్లో మన జీవితాల్లో ఎంతమంది దేవుని మాటను బట్టి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారండి? ఒకవేళ మనము మన జీవితంలో ఎవరో పలానా మార్గంలో వెళ్తుంటే డబ్బులు బాగా వస్తాయనో, పేరు వస్తుందనో, అధికారం వస్తుందనో, మరి అక్రమమైనటువంటి మార్గాల్లోకి వెళ్తున్నప్పుడు అది మనం చూసి మనం కూడా ఆ మార్గంలోనే వెళ్దాం, ఈ న్యాయమైన మార్గం వల్ల మనకేంటి ప్రయోజనం అని అనుకుంటే మాత్రం దుష్టుడు మనల్ని వాడి ద్వారంలోకి వాడు నడిపిస్తాడండి.
ఆ ద్వారం మొదట విశాలంగా ఉంటుంది. చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ తుదకు అంతమున ఆ మార్గము నాశనమునకు దారితీస్తుందండి. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో ఆయన ద్వారా, ఆయన మార్గమున మనం న నడవగలగాలండి. అది ఇరుగ్గానే ఉండొచ్చు. ఆయన వాక్యము, ఆయన యొక్క ఆజ్ఞ కష్టంగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి నష్టంగా కూడా ఉండొచ్చు. అయినప్పటికీ మన ప్రభు పట్ల మనం సంపూర్ణ విశ్వాసంతో ఆ ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించగలిగితే, ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేయగలిగితే దాని యొక్క అంతము విశాలమండి. దేవుని యొక్క పరలోక రాజ్యానికి ఆ ద్వారం వెళ్తుంది. మనమందరం రక్షింపబడతాం. ఈరోజు మనం ఏ మార్గం గుండా ప్రయాణిస్తున్నాము? ఎవరి మాటను బట్టి, మరి ఎవరి ఆజ్ఞని బట్టి మనం నడుస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119వ కీర్తన మరి 105వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఒకవేళ ఆ ఇరుకైన మార్గం గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అంధకారమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు, మరి దుష్టుడు, ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అనేక శ్రమల ద్వారా మనల్ని బలహీనపరిచే అవకాశం ఉండొచ్చు. కానీ మర్చిపోవద్దు, దేవుడు ఆయన వాక్యం ద్వారా ఎల్లప్పుడూ మనకు ఆయన తోడుగా ఉంటాడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని మనం కీర్తన గ్రంథంలో వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన వాక్యం అనే వెలుగులో, ఆయన ప్రకాశమైనటువంటి ఆ సత్యమైన మార్గంలో మనం మనం నడవాలని, మరి ఆయన రాజ్యానికి వారసులు కావాలని మన ప్రభు ఇష్టపడుతున్నారండి. అందుకొరకే ప్రభు ఈ భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటించి మన కొరకు రక్తం కార్చి చనిపోయారు. కాబట్టి మన జీవితంలో దేవుని మార్గము, క్రీస్తు మార్గంలో మనం ప్రయాణిద్దాం. యేసు నామము ద్వారా మనం రక్షణ పొందుదాము. అదే మార్గం గుండా మనం పరలోక రాజ్యానికి మనం వారసులవుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.